సార్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఇందాక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కామెంట్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ అన్న వైసీపీ పార్టీని కాంగ్రెస్ విలీనం చేస్తే స్వాగతిస్తామని చెప్తున్నారు. ఆ అమ్మాయి తన ఉనికిని నిలబెట్టుకోవటం కోసం తను కాపాడుకోవటం కోసం ఈ జగన్ పేరు వాడుకుని తను నిలబెట్టుకుంటుంది. జగన్ పేరు మాట్లాడకుండా, జగన్ గురించి మాట్లాడకుండా ఆ అమ్మాయి ఏమన్నా మాట్లాడితే ఎవడో పట్టించుకునే పరిస్థితులు లేడు. ఎందుకంటే కాంగ్రెస్కి గతి లేదు, ఈ అమ్మాయి కాంగ్రెస్లో నాయకురాలు. ఆ అమ్మాయికి గతి లేదు, కాంగ్రెస్ ఆ అమ్మాయికి పార్టీ. ఒకరికొకళ్ళు గతి లేని బాపతులు. వీళ్ళకు ప్రజల్లో ఏమీ లేదు. వీళ్ళు ఒక నాయకులను వాళ్ళకు వాళ్ళు చెప్పుకోవడం తప్పితే ప్రజల్లో ఏమీ లేదు. ప్రజలు తీసుకట్టు కింద వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు. అసలు రాజశేఖర రెడ్డి గారి కడుపున చెడబుట్టిన కూతురు షర్మిల. చెడబుట్టిన అంటే మళ్ళీ మీరే తప్పుగా అర్థం. చెడుగా పుట్టిన అంటే తప్పు. చెడబుట్టిన అంటే తండ్రి ఆశయాలకి, తండ్రి విధానాలకి, తండ్రి చూపించిన మార్గానికి విరుద్ధంగా నడిచిన వాళ్ళని తండ్రి గడుపునో తల్లి గడుపునో చెడబుట్టిన వాళ్ళు అంటారు. ఈ అమ్మాయి తండ్రి విధానాలకు విరుద్ధంగా నడుచుకుంది. కనుక ఈ అమ్మాయి తండ్రి గడుపున అంతటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గడుపున చెడబుట్టిన కూతురు. ఆ అమ్మాయికి ఎలాంటి విలువ లేవు. కాంగ్రెస్లో విలువ లేదు. కాంగ్రెస్లో ఏముంది, గతి లేదు. ఈ అమ్మాయి లేదు, గతి లేదు. ఈ అమ్మాయికి వేరే గతి లేదు. కాంగ్రెస్ తప్పితే వేరే గతి ఎక్కడికి వెళ్ళలేదు. కనుక ఉంటుంది. ఇప్పుడు తన ఉనికిని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, తన ఉనికి తనకు కూడా అప్పుడప్పుడు ప్రజలు మాట్లాడాలి కదా. అందుకని జగన్ను విమర్శిస్తే కానీ తనకి ఐడెంటిఫికేషన్ రాదు. జగన్ లేకుండా, జగన్ పేరు ఎత్తకుండా ఒకసారి ఒక మీటింగ్ మాట్లాడమండి, ఓ ట్వీట్ పెట్టమండి, ఎన్ని వ్యూలు వస్తాయో. ఈ సెల్ఫ్ పబ్లిసిటీ కోసం సెల్ఫ్గా తను నేను సైతం ఒక నాయకురాల్ని, నేను సైతం ఒక విమర్శలు చేస్తున్నాను, నాకు కూడా స్థాయి ఉందని అనిపించుకోవడానికి చేసే వెర్రి వేషాలు, వెంగళమ్మ మాటలు తప్పితే ఇంకేమి కాదు. షీఈస్ ఫిట్ ఫర్ నథింగ్. ఓకే. ఇప్పుడు 2029లో నగరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రోజాను మళ్ళీ బీఫామ్ ఇచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే రోజా ప్లేస్లో కొత్త వారికి నగరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఎందుకమ్మా 2000 ఇవాళ ఆఫ్టర్ 2025, 2028, ఇంకా ఎన్నేళ్ళు ఉంది? ఈ లోపల ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఏమైపోతాయి, ఎన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అన్నీ అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఎందుకు?